ప్రభాస్ గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ ద రాజా సాబ్. అయితే ఈ రాజా సాబ్ మూవీకి ముందు ప్రభాస్ గారు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ కల్కి. ఈ కల్కి మూవీ ఈ మధ్య రిలీజ్ అయ్యి చాలా పెద్ద హిట్ అయ్యింది. అయితే కల్కి మూవీ రిలీజ్ తర్వాత కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ రాజా సాబ్ మూవీతో మన ముందుకు వస్తున్నారు ప్రభాస్ గారు. చూడాలి ప్రభాస్ గారికి ఈ రాజా సాబ్ మూవీతో ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ రాజా సాబ్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. రాజా సాబ్ మూవీని డైరెక్ట్ చేస్తుంది మారుతి. ఇంకా ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది టీజీ విశ్వప్రసాద్. ఇంకా ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ తమన్. అలానే ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది ప్రభాస్, రితిక్ కుమార్, ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారు. రితిక్ కుమార్ గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ ద రాజా సాబ్. అయితే ఈ రాజా సాబ్ మూవీకి ముందు రితిక్ కుమార్ గారు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ రాధేశ్యామ్. అయితే రాధేశ్యామ్ మూవీ రిలీజ్ అయ్యి 2 ఇయర్స్ అయిపోయింది. అయితే 2 ఇయర్స్ అలా టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ రాజా సాబ్ మూవీతో మన ముందుకు వస్తున్నారు రితిక్ కుమార్ గారు. చూడాలి రితిక్ కుమార్ గారికి ఈ రాజా సాబ్ మూవీతో ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ రాజా సాబ్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే రాజా సాబ్ మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ మధ్య ఒక చిన్న టీజర్ని విడుదల చేశారు. అయితే దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకా ఈ మూవీ కూడా మంచి హర్రర్ కామెడీ ఎంటర్టైన్మెంట్ అవుతుంది అని మూవీ టీం అంటున్నారు. అయితే ఈ మూవీని 2025లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. చూడాలి రాజా సాబ్ మూవీ రిలీజ్ అయ్యాక హిట్ అవుతుందా లేదా అనేది మనం ఈ రాజా సాబ్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.